గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్ అండి. అదేంటి బ్యాడ్ మార్నింగ్? ఈరోజు 2000 మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో, వాళ్ళు ఈ ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు. అయ్యో, వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా. పైగా ఒక్కొక్క క్యారేజ్ ఈ సైజులో ఉంది. మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి మై డియర్ సీనియర్. మై డియర్ అసిస్టెంట్స్, రిపోర్టింగ్ సార్. ఇవన్నీ మనం అమ్ముతున్నాం. మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తున్నాం. సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం. అలా కాదండి, ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, వదిలేయండి. అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది. మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా, మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురు టాకునవుతా. మీకు తలనొప్పి వస్తే జెండు బామ్ అవుతారు, మీకు నడుము నొప్పి వస్తే టైగర్ బామ్ అవుతారు. ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి? ఈ రోజుకి ఇదే వ్యాపారం. కామ్, మీరుండండి, మేం మాయం అవుతాం కదా. 18, 19 కలెక్షన్ ఎంత వచ్చింది? నీ బంద్ వచ్చింది. బాగా లెక్క పడుతున్నారు. ఐటమ్స్ ఎంతవరకు వచ్చాయి? ఐటమ్సా ఏంటి దుకాణం మాకు? ఆ అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలరా. ఏంట్రా, నీ ఏసీపీకి ఆ మాత్రం హెల్ప్ చేయవా? కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి, అంతే. బండా బండా బండా. ఏం సారు భోజనం చేసిండ్రా? మొఖాలు చూస్తే ఆకలితో నకనకలు ఆడుతున్నట్టున్నారు. అరే తినే వచ్చినాం రా బాయ్. అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా? చల్ 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 బండి పక్కది. ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు? నాకు స్మెల్ పడదు. తప్పురా బాయ్, అట్లా రుద్దొద్దు. అడుగు సోపు. వార్త పెట్టుకో. లైసెన్స్, సి బుక్, ఆర్సీ, పొల్యూషన్ అన్ని ఉన్నాయి. ఓకే, నాకు టైం లేదు, నేను ఆగను. నాకు చాలా టైం ఉంది, నేను ఆపుతా. ఎందుకు? నంబర్ ప్లేట్ లేదు అక్కడ. వేయించుకోవడానికి టైం లేదు కదా. మా వాడు వేయిస్తాడు, వెళ్ళి లంచ్ చేయండి. లంచా? టైం ఎంత అవుతుందివా? ఓవా, తినడానికి టైం లేదు, అక్కడ సాంబార్ లేదు. పెరిగేసుకో. సార్, ఈ ఆటోని వాల్వో బస్ తోలుతున్నాడు సార్. ఏటి బాబా తెల్లారా అడ్డంగా దారికి ఆశారా? రే, వీడి మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి. అయ్యి బాబాయ్, పట్టపగల మసిన నోట్లు ఎట్టేస్తాను రా. ఇదేమైనా మందు తాగే టైం ఏంటండి? మందు కోసం కాదురా, మజ్జిగ వాసన కోసం. మజ్జిగ? ఇదేటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొల నోట్లు ఎట్టారా? పోదుబే సార్, ఇంకా భోజనం చేయలేదు. ఊరుకోండి, భోజనం చేయలేదు అంతా రేటే. ఇప్పుడే 4 చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకేసుకుని వచ్చేసారండి. కాకపోతే వాసన చూసుకోండి. చాలా దరిద్రంగా నాకాడు సార్. అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు. రే, వీడికి కర్డ్ రైస్ పెట్టించు. ఓకే సార్, వీడికి 2 కర్డ్ రైస్. స్టాప్. ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి? సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను, ప్లీజ్ సార్. హే చమక్ చంద్ర, జబర్దస్త్. ఫస్ట్ బస్ చల్ బయటది. ఓకే సార్. సార్ అదే పక్కది. సార్ ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్. ఏంటి ఇచ్చింది? పద. నిప్పురా, నిప్పు నిప్పు నిప్పు. ఇది తీసుకొని ఆ నిప్పు నార్పండి సార్, ప్లీజ్. చంద్ర, కమాన్ కమ్. బట్టే బస్. ఏం చంద్ర, 10, 20 ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను. ఎంటర్టైన్మెంట్? అవును సార్. అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి, పంపించేస్తాను. అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా. లంచ్ తర్వాత రా, చంద్ర వచ్చాడు, ఎంటర్టైన్ చేయని. సూపర్ సార్. మాకంటే చాలా బాగా ఆడారు సార్. అవునరా, నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు. థ్యాంక్ యూ సార్. సరే, అక్కడికి వెళ్ళి లంచ్ చేసేయాలండి. మరి మీరు ఎంత మంచోళ్ళు సార్, ఫ్రీ లంచ్ పెడుతున్నారు. ఫ్రీయా? పేమెంట్ కట్టి వెళ్ళాలి. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. అక్కడ లంచ్ చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి మొత్తం. బాబు ఇలా చూడయ్యా, హాస్పిటల్ కు వచ్చి డబ్బు కట్టలేక, అడుక్కోలేక, సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు. బాబు, నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అబే అదేం లేదండి. ఇదిగోండి మేడం, దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్. ఇదేంటి 2000 భోజనాలు తీసుకెళ్లారు, 1,00,000 రూపాయలు తెచ్చిచ్చారు. కమిషన్ ఏమైనా కక్కుతుపడ్డారా? సారీ, మా వాళ్ళకి లెక్క తెలియక. రే, ఈ కార్డు తీసుకెళ్ళి డ్రా చేసుకుని. డ్రా చేయటం ఏంటండి? అసలు మీరు ఫుడ్ అమ్మలేదా? అది తక్కువ రేటుకి అమ్మాం సార్. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. రే, వాగ్రా. చెప్పలేదు సార్, తప్పేముంది. ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం, కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలిపడి మరీ అన్నదానం చేశారు. అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు. మా సార్ అడగకుండానే అందరికీ అన్నదానం చేశారు మేడం.
మా భోజనం 10 మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది. పదండి. మీరు ఆగండి. వర్కర్స్ అందరికీ తలో 100 రూపాయలు ఇవ్వండి. బాగా కష్టపడ్డారు. టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు. రండి వెళ్దాం. పదండి. యూసుఫ్ కోటాలో ఇడ్లీ బాగుంటుంది, వెళ్ళండి. ఓకే సార్. అసలు ఏమనుకుంటుందిరా? వర్కర్స్ అనుకుంటుంది. పదండి. సార్, జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులైనా ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి? మీ పోలీసుల వైఫల్యం కాదా? జస్ట్ మినిట్ 1 by 1 ప్లీజ్. మేము ఆ పని మీదే ఉన్నాం. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం. ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం. ఐల్ కీప్ యూ పోస్టెడ్, నాట్ టు వరీ. కృష్ణ సార్, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎక్స్క్యూజ్ Thank you, sir. థ్యాంక్ యూ. కమ్. వినే ఉంటావుగా, మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు, చంపబడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి. చూసాను సార్ టీవీలో. ఆ బ్లడ్ అది చూసి 2 days సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పాపం సార్. కృష్ణ జాలి పడకో. ఇట్ డజంట్ హెల్ప్. క్రిమినల్స్ ని పట్టుకో. నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. డూ యూ అండర్స్టాండ్? తప్పకుండా సార్. ఇట్స్ మై డ్యూటీ. దట్స్ లైక్ ఇట్. అలాగే సార్, ప్లాన్ బండి పార్క్ చేయి. ఎలా ఉంది నా టీ షర్ట్? కొంచెం టైట్ గా ఉన్నట్లేదు. టైటా లూజ్ అని కదా నేను అడిగేది. హీరోలా ఉన్నానా? అచ్చో హీరోలానే ఉన్నాం ఇందులో. థ్యాంక్ యూ బ్రో. రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చెర్రీ అందరినీ ఒక సింగలేసా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనయ్యా, అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసా. అరే అది చూడరా, మలేషియా చెప్పిన పోరి. రేయ్ అన్న, వెళ్ళి దాని చెల్లిని తీసుకురా. బ్రో, అదిగో నా మరదలు వచ్చేస్తుంది. కాన్సెప్ట్ చెప్పండి బ్రో. హీరోయిజం చూపించాలి బ్రో, వెంటనే చెప్పండి. అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏంటే రోజు చూస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? పోరి పట్టించుకోవచ్చుగా. ఓ ముద్ద నువ్వు కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది బ్రో. చిన్న మరదల్ని కామెంట్ చేసినాడు మక్కలు ఎరగంతే పెద్ద మరదల దృష్టిలో హీరో. అది హీరో సూపర్. గోకిల్లే మాల్. బావా, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నా? ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే 10 మందిలో పరువు ఉంటుంది, 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు కూడదని కామెంట్ చేస్తా, మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు బలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా. అర్థం కాల తెలుగేనా? శ్రీలంక. ఏయ్ మలింగ, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే, లేకపోతే వైలెంటే. నాకు వైలెంటే కావాలి. ఏంటమ్మా వైలెంట్ కావాలా? చూస్తావా వైలెన్స్? పచ్చి బత్తాయి దెబ్బ రుచి ఎప్పుడు చూసుండవు. టచ్ చేసి చూడు ఈ హీరోని, పచ్చడైపోతావు. టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి. బ్రో, ఈ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. చూసే నా మరదలు చూస్తుంది బ్రో. ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో. ఏ పిల్ల ఆగో, టైం వేస్ట్ చెయ్యకు. సారీ బాయ్, సారీ. అది షార్ట్. అయ్యో అయ్యో అయ్యయ్యో, సారీ. ఎక్కడికి వస్తున్నారు? సారీ సారీ. అయ్యో అయ్యో అయ్యయ్యో, అబ్బా ఎందుకురా నాతో దెబ్బలు తింటారు? ఏంటి టార్చర్? అప్పుడే అయిపోయిందా? పోనీలే అని పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా? ఇక బ్లడ్ పడాల్సిందే. రే గిరే సార్, వేగం పుంజండి సార్. ఈ వాడి మీద వాడు పూలేసుకుంటే హీరో కాదు,
ఆటోమేటిక్ గా పూలు పడాలి. అది హీరోయిజం అంటే. వినేవాడు ఉంటే భలే చెప్తావులే, వెనల్ కిషోర్ లాగా పెద్ద కమెడియన్లే. బ్రదరు, ఈ బ్లడ్ ఏంటి, నీ కొట్టుడేంటి? నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైటా? సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా? ఓ మై గాడ్, దట్ ఈస్ దానిమ్మ. కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. అమ్మా బ్లడ్, ఇంత బ్లడ్ వచ్చేసిందా నాకు? ఒరే పిచ్చిన బ్లడ్, అది బ్లడ్ కాదురా, దానిమ్మ జ్యూసు, పోమోగ్రనేట్. అవునా, నిజమా? చాలా టేస్టీగా ఉంది. హైబ్రిడ్ కాయ అనుకుంటా కదా. ఏదో కాయలో ఎల్లు. తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. అరే చేతికి బ్లడ్. ఫోన్ చేయి. వద్దు బ్రో, వద్దు, కూర్చోండి. బ్రో తూ వహా హీరో బన్ గయా, హా హీరో బన్ గయా. దోబీ కా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా. ఏ క్యా హై బీచ్ మే? వీడి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే బ్రెయిన్ డెడ్డేలా ఉంది సార్. మీ జాలి గుండెతో శైలి గుండె కరిగిలా ఒక సీన్ చెప్పండి సార్, పడుంటాడు. అయితే ఆపరేషన్ నాన్నకు ప్రేమతో. నాన్నగా ఆపరేషన్ అంటే బ్రో, అదే ప్రేమతో. మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? ఇక్కడ శైలుకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? అవును. రేపు వాళ్ళ నాన్న బర్త్డేని ఈ నైట్ 12కి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజునే బర్త్గా ఫిక్స్ అయిపోద్ది. ఆమె రైట్? రైట్, గుద్దుకో. ఒరే ఏమిట్రా కుతుడు, గబుక్కొని గుండెకి చస్తావా? పో. ఎమోషన్ బామా, ఎమోషనే. ఎమోషన్? ఈ ముసలి క్యారెక్టర్ రోడ్డు మీదకి ఇచ్చేస్తుంది. ఒరే బాబ్జీ, ఆ సూట్ ఏంటి, ఆ కళ్ళ జోడేంటి, అర్ధరాత్రి పూట ఈ గుద్దుకోవడం ఏంటి? బాయ్స్ రండి, క్లారిటీ ఇద్దాం. ఈ రెండు కాయల్లో ఏది మంచిది, ఏది పుచ్చుది? ఒరే తిన్నగా చెప్పి చావరా. అలా చెప్తే నీకు అర్థమైపోద్ది బామా. ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి, నిద్ర, సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్. రైట్? ఆడపిల్లలున్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా బండ వెధవా? ఓకే ఓకే బామ్మా, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నాది 0 డిగ్రీ 0 ఎమోషన్. నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు. ఆపు, గుద్దింది చాలు, చూడలేక చస్తున్నావు. బావా ఏం చేస్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్. అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్. రైట్? చిరాకు వచ్చేస్తుంది. సరే సరే, నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గానే నేరేట్ చేస్తాను. ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే. బాయ్స్, ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు. ఇట్స్ ఎ పిటీ. మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. నా కొడుకు పుట్టినరోజుని కూడా మర్చిపోయాను. బాధపడుకో బావా, నిజంగానే నువ్వు మారిపోయావా? చూస్తున్నావు కదా, ఐఎమ్ 0 క్యారెక్టర్, 0 ఎమోషన్, 0 ఫ్యాట్. కృష్ణ గారు, మీరు ఈ టైంలో? మీ నాన్నగారు బర్త్డే కదా, బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా. గ్రేట్ బావా, నీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశావు. అవును, మీ నాన్నగారు ఎప్పుడు ఎక్కడ కనపడలేదు? ఆయన టూర్ లో ఉన్నారు, రాలేదు. అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా. ఏంటి బాబ్జీ, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఓ బ్రో, ఫర్గట్, దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా. సరే అది వదిలేద్దాం. శైలు, అర్జెంట్ గా మామయ్య గారికి ఫోన్ చేయి. అందరూ మాట్లాడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి ఫోన్ చేయి, అందరూ మన వాళ్లే కదా, ఫోన్ చేయి. సరే చేస్తాను. హలో అమ్మా శైలు, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా.